హాయ్, వెల్కమ్ టు మనీ ఎక్స్పో యూట్యూబ్ ఛానల్. నేను మీ ఎస్ఎస్ఎన్ మాట్లాడుతున్నాను. ఈరోజు ఒక మంచి అప్డేట్తో ఈ వీడియో చేయడం జరుగుతుంది. వీడియో చూసిన ప్రతి ఒక్కరు కూడా స్కిప్ చేయకుండా మన ఛానల్ ఇంకా కొత్తగా చూసిన వాళ్ళైతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేసి షేర్ చేయండి. అదేవిధంగా పక్కన ఉన్న గంట సింబల్ అయితే ప్రెస్ చేయండి. చాలామందికి నా వీడియోస్ నచ్చితే ఆశిస్తున్నాను. మీకు నచ్చినట్లయితే కూడా అందరికీ షేర్ చేసి సపోర్ట్ చేసి సబ్స్క్రైబ్ చేయించండి. అయితే ఈరోజు అప్డేట్ ఏంటంటే పై నెట్వర్క్ గురించి మనం చాలాసార్లు మాట్లాడుతూనే ఉన్నాం. అయితే పైలో చాలా పెద్ద వ్యక్తులు వెనకాల వాళ్ళ హస్తం ఉందని చెప్పేసి. అయితే ఎవరెవరు ఉన్నారు ఇందులో అనేది కూడా మనకి తెలిసిన ఇన్ఫర్మేషన్ అయితే ఈరోజు మీకు షేర్ చేద్దాం కదని చెప్పేసి ఈ వీడియో చేయడం జరుగుతుంది. వీడియో స్కిప్ చేయకుండా అందరూ చూడండి. ప్రపంచ కుబేరుడు ఎలన్ మస్క్ చూడండి, ఆయన ప్రాపర్టీ 334.5 బిలియన్ సిఆర్ కుబేరుడు. తర్వాత ఆయన అయితే క్రిప్టోలో ట్రంప్ కానీ ఎలన్ మస్క్ కానీ మెయిన్ పెద్ద వ్యక్తుల్లో ప్రైమరీగా వాళ్ళు క్రిప్టో కరెన్సీకి సపోర్ట్ చేస్తున్న వ్యక్తులు, వాళ్ళు కూడా పెట్టుబడులు ఇందులో ఉన్నాయి క్రిప్టో కరెన్సీలో. మనం తెలిసిన విషయమే. డోజ్ కాయిన్ గురించి అయితే ఎలన్ మస్క్ 2021లో ఆయన ఆ డాగ్ బాంబును పట్టుకొని ట్విట్టర్లో పోస్ట్ చేయగానే అది చాలా వాల్యూ వెళ్ళింది. ఇంచుమించు ఎలా వెళ్ళిందనంటే 20 పైసలు ఉన్న డోజ్ కాయిన్ ఆల్మోస్ట్ $250 $230 వెళ్ళిపోయింది 6 మంత్స్ పీరియడ్లో. మళ్ళీ అలా కిందకు వచ్చేసింది. అలా ఉంటుంది క్రిప్టోలో పెట్టుబడులు అంటే. చాలా హై రిస్క్ హై రివార్డ్ అని చెప్పుకోవచ్చు. ఎప్పుడైనా మన గ్రోత్ అనేది కాన్స్టెంట్స్గా ఉండాలి. ఒకేసారి పెరగడం ఒకేసారి డంప్ అవడం అని అనుకుంటే చాలా వరకు అది కరెక్ట్ ఇన్వెస్ట్మెంట్ అయితే కాదని చెప్పొచ్చు. బట్ ఓవర్ ద లాంగ్ పీరియడ్ అయితే మంచి ఇన్వెస్ట్మెంట్ అని కూడా చెప్పొచ్చు. తర్వాత జెఫ్ బెజోస్, ఈయన అమెజాన్ ఫౌండర్ తెలుసు కదా. ఎలన్ మస్క్ అని ఆయన స్పేస్ ఎక్స్ ఫౌండరు, టెస్లా ఫౌండరు, ఇవన్నీ ఉన్నాయి. తర్వాత ట్విట్టర్ కూడా ఆయనదే. తర్వాత జెఫ్ బెజోస్ అమెజాన్ కామర్స్లో నెంబర్ 1, 2 అని కాదు కానీ మంచి ప్లేస్లో ఉందన్నమాట జెఫ్ బెజోస్. సో ఆయనది 212.3 బిలియన్ సిఆర్ అతను అసెట్ వాల్యూ. అయితే ఆయన కూడా పైలో ఉన్నారు ఎలన్ మస్క్లో కూడా. మార్క్ జుకర్బర్గ్ ఫేస్బుక్ ఫౌండర్, ఆయనది 206.1 బిలియన్ ఆయన ప్రాపర్టీ వాల్యూ. ఆయన కూడా ఇందులో ఉన్నారు. కాకపోతే మనకు తెలీదు, రాను తర్వాత తెలుస్తుంది అనమాట. తర్వాత లారీ సెల్లిన్సన్, ఒరాకిల్ సాఫ్ట్వేర్ ఫౌండర్, ఆయన ప్రాపర్టీ వాల్యూ $187.9 బిలియన్. అది మన ఐనర్లో చూసుకుంటే చాలా వాల్యూ వస్తుంది. తర్వాత బెర్నార్డ్ అర్నాల్డ్ అండ్ ఫ్యామిలీ, LVMH, ఆయనది చూడండి, అది పై సింబల్తో అడ్డేసింది. ఇలా వీళ్ళు చాలామంది ఉన్నారు. తర్వాత వారెన్ బఫెట్, ఈయన మార్కెట్ ఎక్స్పర్ట్. వారెన్ బఫెట్ ఆయన షేర్ మార్కెట్లోని. ఈ వారెన్ బఫెట్ గురించి స్పెషల్గా ఏంటంటే అందరి దగ్గర కూడా, మిగతా వాళ్ళందరి దగ్గర టూల్స్, ఎక్విప్మెంట్స్, మ్యాన్ పవరు, ఇన్వెస్ట్మెంట్స్ అంటే బిల్డింగ్లని, ఇలాగా ల్యాండ్స్ అని ఉంటాయి. ఈయన దగ్గర మాత్రం ఓన్లీ జస్ట్ ఒక ల్యాప్టాప్, ఒక టేబుల్ మాత్రమే ఉంటుంది. ఒక ఇంట్లో కూర్చొని అలా ఆయన మార్కెట్ని ఆపరేట్ చేస్తూ ఆ విధంగా చేస్తూ ఉంటారు. ప్రతిదీ కూడా ఆ ఇన్వెస్ట్మెంట్ అన్నీ కూడా ఓన్లీ షేర్ మార్కెట్ మీద ఉంటుంది. వారెన్ బఫెట్ గురించి అనుకుంటే ఈ విధంగా మనం మాట్లాడుకోవచ్చు. తర్వాత మార్కెట్లో ఎక్కువ ఇన్వెస్ట్మెంట్లు ఎవరికైనా ఉన్నాయని అనుకుంటే ప్రపంచంలో అవి వారెన్ బఫెట్. ఎందుకనంటే ఆయనకి బ్యాక్షైర్ హ్యాత్వే అని చెప్పేసి ఆయన ఫౌండర్ అనమాట కంపెనీకి. తర్వాత లారీ పేజ్, గూగుల్ అయినా. ఇంకొకరున్నారు సెర్జే బ్రిన్, గూగుల్ అయినా. $131 బిలియన్ సర్జరీ బిలియన్ అయితే. తర్వాత
స్టీవ్ బాల్మర్, అలాగే అమానిషియో ఒర్టిగా. స్టీవ్ బాల్మర్ అంటే మైక్రోసాఫ్ట్. ఫౌండర్. సో ఈ విధమైన పెద్ద పెద్ద వ్యక్తులు బ్యాక్గ్రౌండ్లో ఉన్నారనుకోవడానికి పై నెట్వర్క్ విషయంలో జస్ట్ ఇది ఎగ్జాంపుల్గా ఈరోజు ఈ వీడియోలో చెప్పడం జరిగింది. అయితే ప్రతి ఒక్కరు కూడా అనుకున్న టైం లేట్ అవుతుంది కాదనట్లేదు, కానీ ఒక మంచి ప్రాజెక్ట్ రావడానికి ఇన్ టైంలో రాకపోవచ్చు. చాలా పరిస్థితుల ప్రభావం ఉంటుంది వెనకాల, ఇంటర్నల్గా పాలిటిక్స్, బయట పాలిటిక్స్. ఎందుకంటే అన్ని దేశాల యూనివర్సల్ కరెన్సీగా రావడం అనేది కూడా చాలా చిన్న విషయం కాదు. చాలా స్ట్రగుల్స్ ఉంటాయి వెనకాల తీసుకురావడానికి. అది మనకి ఒక జీసీ వాల్యూ కోసం అయితే గట్టిగా ప్రయత్నం జరుగుతుంది అని చెప్పొచ్చు. ప్రతి ఒక్కరు కూడా మీ విలువైన కాయిన్స్ని జాగ్రత్తగా ఎర్న్ చేసుకోండి. ఇంకా అవకాశం ఉంది, రిఫరల్ చేసుకోండి, కుదిరితే ఎక్కువ ఎర్న్ చేసుకోండి. అదేవిధంగా కేవైసీలు కంప్లీట్ చేసుకోండి, ఇంకా పెండింగ్ పెట్టుకోకండి. అలాగే ఇంకా టెలిగ్రామ్లో కొన్ని కాయిన్లు నేను డిస్క్రిప్షన్లో పెట్టాను, అవి చేసుకోండి. వాట్సాప్లో యాడ్ అవ్వండి, టెలిగ్రామ్ లింక్లో యాడ్ అవ్వండి. ఇలాంటి మంచి ప్రాజెక్టుల కోసం మన వీడియోస్ నచ్చినట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకొని షేర్ చేసి పక్కన ఉన్న గంట సింబల్ అయితే ప్రెస్ చేయండి. మరిన్ని మంచి వీడియోస్ కోసం. థ్యాంక్ యూ.